బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రం అందుతా ఉంది. ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఏ ఇద్దరు కలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయిన వార్త ఒక చక్కర్లు మాత్రం కొడతా ఉంది పెద్ద ఎత్తున. ఇది నిజమే మిత్రులారా, ఎందుకంటే అఫీషియల్గా వచ్చిన వార్తనే. ఇక్కడ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి పంపించిన ఈ షోకా ఏదైతే సస్పెండ్ ఆర్డర్ ఉందో అది వాస్తవంగా వచ్చింది. మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న ఎందుకు సస్పెండ్ అయ్యారు, ఏ కోణంలో సస్పెండ్ అయ్యారు, ఎవరి కోసం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు, నిజంగా అది అందరికీ తెలిసిందే. మరి చిన్నారెడ్డి వ్యాఖ్యలు రీసెంట్లీగా ఒక చిన్న పదవి కోసం 40 సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను ఒక చిన్న పదవి కూడా మేము అర్హత కాదా అని ఏకంగా క్రమశిక్షణ కమిటీ చైర్మనే కాంగ్రెస్ పార్టీ పైన వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణ కమిటీ చైర్మన్కు మరి ఎవరు షోకాజ్ నోటీసులు ఇస్తారు? అంటే కేవలం రెడ్డి సామాజిక వర్గం అనే కోణంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. కాంగ్రెస్ అంటే రెడ్డి అంటే కాంగ్రెస్గా మారిపోయింది. మరి నిజంగానే ఇది మంచికా చెడుకా అని చర్చ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అసలు మొదటగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ నిజంగా సస్పెండ్ చేసిన ఆర్డర్ ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. సాయి వాట్సాప్లో ఉందా? ఒక్కసారి సస్పెన్షన్ ఆర్డర్కి సంబంధించింది ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒక్కసారి నిజంగా ఎవరి కోసం ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పైన, సరే అది చూసే ముందు కాంగ్రెస్ పార్టీ పైన కుమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పిన బ్లాక్ మెయిలర్ రా బాబునా, నేను పెద్ద చీటరు దొంగ, పిసిసి ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండు, ఈయన దగ్గరే మనం ఎక్కడ పని చేస్తాం, ఓటు కేసు జైలుకు పోయి వచ్చిండు, ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పని చేస్తాము, అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు, తాకట్టు పెడతాడు మొత్తము. ఈ రోజేమో అందరు ఇది కుమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ్గారెడ్డి ఏం మాట్లాడిండ్రు, కుమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండ్రు, కుమట్రెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడిండ్రు, జానారెడ్డి ఏం మాట్లాడిండ్రు, అసలు ఈ రెడ్లందరూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసిందా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిందా, వీళ్లకు పైన లేని సస్పెన్షన్ ఆర్డర్ ఓన్లీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన ఎందుకు? ఒక బీసీ బిడ్డ, కేవలం ఒక బీసీ బిడ్డ. అదే తీన్మార్ మల్లన్న పక్కన రెడ్డి అనే ఒక ట్యాగ్ లైన్ ఉంటే ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా కూడా సస్పెన్షన్స్ ఉండవు అనేది ఒక నిదర్శనం కాంగ్రెస్ పార్టీలో నడుస్తూ ఉంది. నిజంగా ఇప్పటికే తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. పట్టపగలే ఈడబ్ల్యూఎస్ కోటా చేపట్టి ఉద్యోగాలు ఎత్తుకపోతుందని చెప్పినందుక మీరు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇస్తాము, 6 నెలల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీ పెట్టిందో 6 నెలలలో 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలలో ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేసినందుక మీరు సస్పెండ్ చేసింది. బీసీల బడుగు బలహీన వర్గాలు, ఇటు ఎంబీసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, రాజకీయ వాటా కావచ్చు, వాళ్ళకి దక్కాల్సిన వాటాలు కావచ్చు రావడం లేదు అని ప్రశ్నించినందుక మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బీసీల హక్కులకై గొంతెత్తి ఇటు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ టైగర్ ఆర్ కృష్ణన్న, జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ టైమ్స్ సూర్యారావు, వీళ్ళందరి పోరాటం బీసీల కోసం చేస్తున్నందుక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దేనికోసం కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నారు? మీ కులగణన లెక్కలు బోగస్ అని చెప్పినందుక కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వాస్తవం కాదా? హైదరాబాద్లో రేపటి నుంచి మేము వస్తాం కెమెరాలు తీసుకొని, కాంగ్రెస్ పార్టీలో గట్స్ ఉన్న నాయకుడు ఎవడొచ్చినా పర్లేదు మేము చూపిస్తాం మీ కులగణన ఎంతవరకు వచ్చింది. హైదరాబాద్లో అట్లీస్ట్ 50% అన్న పూర్తయిందా కులగణన? అపార్ట్మెంట్లకు కాలనీలే రాని పరిస్థితి. మాజీ మంత్రి మల్యాల రాజయ్య ఇంటికి పోతేనే మా ఇంటికి ఇంతవరకు రాలే బిడ్డ అని అలా సత్యం అని చెప్పింది. ఇది కాదా నిదర్శనం? మరి ఎవరి కోసం కాంగ్రెస్ పార్టీ
ప్రజల కోసం ప్రశ్నించినందుక కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. రాజకీయ నాయకులు చాలామంది ఉండొచ్చు, రాజకీయ నాయకుడు వేరుగా ఉంటారు. ప్రజల కోణాలలో ఉండే రాజకీయ నాయకులు వేరుగా ఉంటారు. పార్టీలకు వత్తాసు పలుకుతూ పార్టీలు చేసే అన్యాయాలను కప్పిపుచ్చుకుంటూ మా పార్టీ కదా 100 కోట్లు తీసుకుంటేది, మా పార్టీ కదా వాడు కబ్జా పెట్టుకుంటేది అని గొంతు పెగలకుండా లోపల డబ్బులు తీసుకునే రాజకీయ నాయకులు కొక్కులలుగా ఉంటారు. కానీ తిన్మార్ మల్లన్న అటువంటి క్యాండిడేట్ కాదు. కేవలం ఒక ట్యాగ్ లైన్ తీసుకున్నాడు. బీసీ ట్యాగ్ లైన్ తీసుకున్న తర్వాత ఎవరిని కుట్రలు చేసిందో తెలియదా? ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చిన తర్వాత ఏ రెడ్డి ఎమ్మెల్యే, ఏ రెడ్డి మంత్రి ఉమ్మడి జిల్లాలలో ఎవరెక్కడ ఉన్నారు, ఎవరికి ఎంత చెప్పిండ్రు, ఏం నడిచిందో తెలియదా? ఏ రెడ్డిని గెలిపించుకొని ఆ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తీసుకుందామని పక్కా ప్లాన్లు గీసుకున్నది ఈ రెడ్డి మంత్రులు కాదా? ప్రజల మంత్రులా, కేవలం రెడ్డిలకు మంత్రులా? ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? ఒక్కసారి సస్పెన్షన్ ఆర్డర్ చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే సస్పెన్షన్ ఆర్డర్కి సంబంధించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, గాంధీ భవన్, హైదరాబాద్. డాక్టర్ జి చిన్నారెడ్డి, ఫార్మర్ మినిస్టర్, చైర్మన్ డిఎసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్. ఈయన ఎంత? 1/3/2025 ఈరోజు. సస్పెన్షన్ ఆర్డర్స్. The disciplinary action committee of TPCC has served show cause notice to you on February 5/5/2025 for indulging in anti-party activities and asked you to submit your explanation on or before 12/2/2025. 12వ తారీఖు ఫిబ్రవరి 12వ తారీఖు లోపు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వన్నాడు. బట్ the DSC has not received your explanation so far, and again you are continuing your tirade against the Congress party repeatedly. అంటే మేము ఆర్డర్ ఇచ్చినా కూడా, నువ్వు షోకాజ్ నోటీసులు ఇచ్చినాం, ఎక్స్ప్లెనేషన్ చేయమన్నాం, అయినా కూడా నువ్వు కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు కాబట్టి నీ పైన యాక్షన్ తీసుకున్నామని చిన్నారెడ్డి చెప్తున్నారు. హెన్స్ ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు సస్పెండ్ యూ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ యువర్ యాంటీ పార్టీ యాక్టివిటీస్. డాక్టర్ జి చిన్నారెడ్డి. ఇది డాక్టర్ జి చిన్నారెడ్డి నుంచి వచ్చిన లెటర్. ఇది సిహెచ్ నవీన్ @తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ. ఇక ఇది మా ఆఫీస్ అడ్రస్, పీర్జాజిగూడకు సంబంధించిన ఆఫీస్ అడ్రస్. సరే, పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు, మంచిగానే ఉంది. పార్టీ వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరు చేస్తూ ఉన్నారు? వ్యతిరేకమైన కార్యక్రమాలు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. బీసీల పట్ల చాలా డేంజర్ పరిస్థితులకు వెళ్తూ ఉంది బీసీ సమాజం. ఎస్సీలకు, ఎస్టీలకు అట్లీస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యవాడి రిజర్వేషన్లు, రాజకీయాలలో రిజర్వేషన్లు పొందుతూ ఉన్నారు. కానీ బీసీ సమాజం మాత్రం అటుగాకుండా ఇటుగాకుండా అన్టచబుల్, అంటే పొలిటికల్లీ అన్టచబుల్గా బీసీ సమాజం ఉంది. బీసీలకు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయని చర్చ మాత్రం జరుగుతూ ఉంది. నిజంగా మరి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? ప్రజల కోసం పనిచేసే ప్రజానాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమేనా? మరి వేరే కారణం ఏమైనా ఉన్నదా? ఏమనిపిస్తుంది? చాలామంది బీసీ లీడర్లు ఇప్పటికే బిజీ అయిపోయినలు. ఇప్పటికీ చాలా పబ్లిక్ క్యూనిస్ ఆఫీస్ దగ్గర కూడా చాలామంది బీసీ నాయకులు మాత్రం ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉన్నారు. చాలామంది బీసీ నాయకులు వస్తూ ఉన్నారు. మరి పార్టీ సస్పెన్షన్ను ఎట్లా చూస్తారు, ఏంది అనేది వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. చాలామంది మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుండా, బీసీల కోసం పనిచేస్తుండా, రాహుల్ గాంధీ చెప్పిన ఆదేశాల ప్రకారం తిన్మార్ మల్లన్న పనిచేస్తుండా? రాహుల్ గాంధీ పార్లమెంట్లో చెప్పేదేంది, మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఇంప్లిమెంట్ చేసేదేంది? రాహుల్ గాంధీ కులగణన చేసి ప్రతి ఒక్కరికి జిరాక్స్ కాపీ రావాలి తెలంగాణ రాష్ట్రంలో అని రాహుల్ గాంధీ చెప్తా ఉంటే, ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసేది మాత్రం ఏ కులగణన లేకుండా, ఏది లేకుండా చూస్తూ ఉన్నారు. మనకు వట్టే జానన్న అందుబాటులోకి వచ్చిండు. చాలామంది బీసీ లీడర్లు అందరూ, అన్న మీరు లైవ్లో ఉన్నారన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడము
ఏ విధంగా చూస్తున్నారన్న సూర్యాపేట బిడ్డగా ఈ మధ్యలో వట్టే జానన్న అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. వట్టే జానన్న ఎట్లా చూస్తారన్న కాంగ్రెస్ పార్టీ నుంచి తిన్మార్ మల్లన్న సస్పెన్షన్ని? సూర్యాపేట బిడ్డ కాదు, తెలంగాణ రాష్ట్ర బీసీ బిడ్డగా ఇది ఒక మంచి శుభ పరిణామం. మేము ఇప్పటిదాకా మాకు అదే ఉండే, ఎప్పుడు జరుగుతుందా అని ఒక గొప్ప నిర్ణయం ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎందుకంటే 2 రోజులలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోబోతా ఉంది. ఆ నెపాన్ని వాళ్ళ మీకు తప్పించుకోవడం కోసం చేసినటువంటి సస్పెన్షన్ భావిస్తా ఉన్నాం. ఇది మా మంచి కోసం జరిగింది, బీసీల మంచి కోసం జరిగింది. బీసీలందరూ కూడా దీన్ని పండుగ వాతావరణంలో విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం. అంటే ఏమి బాధ ఏం లేదా? సస్పెన్షన్కి గురైన ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న ఒక అనుచరుడిగా ప్రధాన మాకు బాధ ఏందబ్బా, మాకు చాలా సంతోషకరంగా ఉందని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బాధపడాలి. ఒక గొప్ప నాయకుని ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుని కోల్పోతున్న సందర్భంగా వట్టే జానన్న అందుబాటులోకి వచ్చిండు ఇప్పుడే ఆఫీస్కి. సస్పెన్షన్ ఆర్డర్ ఫోన్ లైన్లో కాదు, వట్టే జానన్న అందుబాటులోకి వచ్చిండు, మాట్లాడుకుంటూ వచ్చిండు, ఇప్పుడే ఆఫీస్కి వచ్చిండు. ఎట్లా చూస్తాడు ఏంది అనేది ఒకసారి డైరెక్ట్గా మాట్లాడదాం. వట్టే జానన్న అందుబాటులోకి రండి అన్న ప్లీజ్. మీరు అన్న థ్యాంక్ యూ. ఎట్లా చూస్తారన్న? ఇప్పటికే ఆఫీస్ మొత్తం నిండిపోయింది. ఒక బీసీ బిడ్డకు అంటే క్వశ్చన్ చేసిన పాపాన రాహుల్ గాంధీ ఏదైతే ఇంప్లిమెంట్ చేయమన్నారో తెలంగాణ రాష్ట్రంలో, ఆ రాహుల్ గాంధీ అడుగు జాడల్లో ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న నడవడం ద్వారా మీరు స్వయంగా అన్నతో అడుగు వేస్తూ ఎంత పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తున్నారో మేము కళ్ళారా చూస్తున్నాం. దీన్ని ఎలా చూస్తారన్న వట్టే జానన్నగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ బిడ్డగా? ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారతదేశంలో కులగణన చేపట్టాలని ఒక గొప్ప ఉద్యమాన్ని చేపట్టి దాన్ని తెలంగాణ ప్రాంతం నుంచే మొదలుపెట్టినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీని ఫాలో అవుతున్నటువంటి తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులగణన మీద ప్రశ్నించడమే తప్పుగా భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ సస్పెండ్ చేసింది మల్లన్ననే కాదు, రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటల్ని. కాబట్టి మరి రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేసినట్టుగానే మేము భావిస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా మల్లన్న కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడినటువంటి పార్టీలో ఉండి ఇంకా మల్లన్న గారు ఆ పార్టీని మోస్తూ మరి బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భంలో మల్లన్న గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కొట్లాడితే బాగుంటుంది అనేటటువంటి సందర్భంలో ఇవాళ వాళ్ళు చేసినటువంటి నిర్ణయాన్ని బీసీ సమాజం హర్షిస్తూ ఉంది. దీనివల్ల బీసీ సమాజానికి లాభం తప్ప కాంగ్రెస్ పార్టీకి నష్టము. కాంగ్రెస్ పార్టీ వల్ల మల్లన్నకు ఎక్కడ లాభం జరగలే, మల్లన్నతోనే కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగింది అనేటటువంటి వాస్తవం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా తెలుసు. ఎందుకంటే గత ఎన్నికల్లో కావచ్చు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పులను విమర్శించడంలో కావచ్చు, ముందు వరుసలో ఉన్నటువంటి మల్లన్న మరి కాంగ్రెస్ పార్టీలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శ చేసినటువంటి అగ్రవర్ణాలని ఏమాత్రము వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి బీసీ కులగణనలు ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపినందుకే సస్పెండ్ చేయడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గం. మరి కాంగ్రెస్ పార్టీ బీసీలను ఇవాళ 100% మల్లన్న సస్పెన్షన్తో కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం అంతా కూడా సస్పెండ్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో బీసీ సమాజాన్ని నెత్తిన పెట్టుకొని బీసీలకు రాజ్యాధికారం తీసుకురావడంలో మల్లన్న పూర్తి సమయాన్ని కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా నాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు, గొప్ప పని జరిగింది ఇవాళ మల్లన్నని సస్పెండ్ చేయడంతో బీసీ సమాజానికి 100% సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ మాట తప్పినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండటం కంటే బయటికి రావడం గొప్ప విషయంగా ఇక్కడ ఉన్నటువంటి సమాజంతో భావిస్తుంది. అంటే ఎట్లా చూడొచ్చు అండి, మిర్యాలగూడలో సభ స్టార్ట్ అయింది, బీసీ సభ, అక్కడ నుంచి బీజం వేస్తే వరంగల్లో ఎంత పెద్ద ఎత్తున సభ జరిగిందో మీకు అందరికీ తెలిసిందే. మొన్న మీ అడ్డాలో సూర్యాపేటలో మీరు జస్ట్ ఒక పిలిపిస్తే కొన్ని 100 కార్లు బీసీ బిడ్డలు వచ్చి వాలిపోయిన పరిస్థితి. వీటన్నిటిని జీర్ణించుకోలేకపోతున్నారా ఈ సమాజం? అగ్రవర్ణ పాలకులు ఏదైతే గత 75-80 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు, 2-3% ఉండబడినటువంటి వాళ్ళ యొక్క తప్పులను ఎత్తి చూపుతూ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల గురించి ఈ బీసీ సమాజాన్ని చైతన్యపరుస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాల కబందాస్తాల కింద ఉన్నాయి. కాబట్టి ఇవాళ వాళ్ళ డామినేషన్లు జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకురు. ఈ నిర్ణయంతో మల్లన్న కానీ బీసీ సమాజానికి కానీ ఎలాంటి నష్టం లేదు, 100% లాభం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మల్లన్న ఏదైతే బీసీ సమాజం మీద చైతన్యాన్ని తీసుకొస్తూ చేస్తున్నటువంటి పోరాటంలో రేపు 3వ తారీఖు వచ్చేటటువంటి రిజల్ట్ చూస్తూ ఉన్నారు కదా, 100% ఆ రిజల్ట్ని
ఈ మల్లన్న మించి నెపం మోపడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడం కోసం, ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉండి ఒక్క ఎమ్మెల్సీ కూడా గెలిపించుకోలేనటువంటి పరిస్థితి. డైవర్ట్ పాలిటిక్స్ లో 100% సేమ్ కేసీఆర్ నిజంగా మల్లన్న సస్పెండ్ వాళ్ళు చేసేది, మల్లనే ఎప్పుడో ఆ పార్టీని సస్పెండ్ చేసి మల్లన్న వెనక ఉన్నటువంటి బీసీ సమాజం కూడా ఆ పార్టీని వాళ్ళు ఇవాళ ఒక ఎమ్మెల్సీ గెలిపించుకోలేనటువంటి సందర్భంలో అడ్వాన్స్ ఒక రోజు ముందే ఈయన సస్పెండ్ చేస్తే ఈ న్యూస్ మించి బోవాల తప్ప మా తప్పిదాల మీకు రావద్దనేటువంటి దుర్మార్గ కుట్రలతోనే మల్లన్న సస్పెండ్ చేసినట్టుగా వాళ్ళు ఏదో సంతోషపడుతుండొచ్చు, కానీ అది ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా స్వాగతిస్తూ ఉంది. మల్లన్నని నెత్తిన పెట్టుకొని ఈ సమాజం అంతా ఊరేగేటటువంటి సందర్భం రేపు 3వ తారీఖు వచ్చేటటువంటి రిజల్ట్ తర్వాత ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాలన్నీ కూడా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందని తెలియదు. మల్లన్నను సస్పెండ్ చేసి చాలా మంది బీసీ వాదులు ఏమనుకుంటున్నారంటే మల్లన్నను సస్పెండ్ చేసి మల్లన్న పైన మళ్ళీ కేసులు కుట్రలు మోపి మల్లన్నను మళ్ళీ జైల్లోకి పంపిద్దామన్న కుట్ర ఏమైనా జరుగుతుందని అనుకుంటున్నారు. మల్లన్నని జైలుకు పంపించిన రోజు మల్లన్నగానే ఉండు. ఇవాళ మల్లన్న వెనకంగా ఈ 2 లక్షల మంది 2 కోట్ల బీసీ సమాజం ఉంది. అలా మల్లన్న అంత ఆషామాషగా తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని అగ్రవర్ణ పార్టీలను సస్పెండ్ చేసే పరిస్థితుల్లో బీసీ ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఉన్నారు. గతంలో మాదిరిగా లేరు. ఇంకా అలాంటి కళలు ఏమైనా కంటే వాళ్ళు కళ్ళలుగానే మిగిలిపోయేటటువంటి సందర్భం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా జీర్ణించుకోలేకపోతున్నారు. సూర్యాపేటలో వట్టెజానాన్ని ఎదుగుతుంటే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీసీ బిడ్డలు పైకి వచ్చి వాయిస్ లేస్తూ ఉంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? నేను ఏమంటున్నంటే నిన్న మొన్న జరిగింది ప్రసన్న హరికృష్ణ. ఎవరా ప్రసన్న హరికృష్ణ? ఇండిపెండెంట్, ఒక బీఎస్పీ పార్టీ నుంచి పోటీ ఇండిపెండెంటే, జస్ట్ సీరియల్ నెంబర్ కోసం ఆ పార్టీ ఎంచుకోవడం జరిగింది. దాని వెనక ఎవరు? ఓన్లీ మల్లన్న బీసీ వాదం. ఒక బీసీ వాదం అనేది అగ్రవర్ణాలందరినీ కూడా పక్కకు పెట్టి ఇలా ఫస్ట్ ప్రయారిటీ మీదనే గెలిచేటటువంటి సీన్లోకి ఇలా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ వచ్చిందంటే బీసీ సమాజం ఎంత అలర్ట్ అయిందనే దాని మీద అర్థం కావట్లేదు. వాళ్ళు ఆ భయంతో చేస్తున్నటువంటి ఈ సస్పెండ్లు కావచ్చు, ఇంకా ఈ బీసీల మీద చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా వీళ్ళు చైతన్యం అవుతా ఉండి వీళ్ళని ఎట్లా కట్టడి చేయాలి అంటే మల్లన్న ఏదో సస్పెండ్ చేసి బీసీ సమాజం మీద ఎందుకు భయపడతారు? ఓట్లన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. ఓట్లు వేసేటటువంటి మేము ఇక్కడ ఉండి ఆ అధికారం ఉన్నటువంటి 1-2-3% భయపడే రోజులు పోయినాయి. ఆ చైతన్యం వచ్చింది. దాని మీద పెద్దగా అసలు ఇవ్వాలి. బీసీ సమాజం అంతా నిజంగా మాకు వచ్చే ఫోన్లు కంగ్రాట్ చెప్తా ఉన్నారు. అన్న మంచి పని అయింది, చాలా రోజుల తర్వాత అని శుభాకాంక్షలు తెలియజేయాలన్న మల్లన్నకు అని చెప్తా ఉన్నారు. బాంబులు కాల్స్తారు కొన్ని ప్రాంతాలలో. అంటే ఇది ఒక శుభ పరిణామం. మల్లన్న ఇప్పటివరకు ఏంటంటే రాహుల్ గాంధీ గారు లైన్ తీసుకొని రాహుల్ గాంధీ గారు ఏదైతే భారతదేశంలో ఈ కులగణన జరగాలి, ఎవరెంతో వాళ్ళకంతా వాటా దక్కాలనేటటువంటి నినాదంతో ముందుకు పోతున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారిని ఫాలో అవుతుంది. కాబట్టి వీరేమో రాహుల్ గాంధీని ఫాలో అవుతా ఉన్నారు, వాళ్ళేమో మళ్ళీ నేను తప్పంటా ఉన్నారు. అసలు ఈ పొంతం లేని కాంగ్రెస్ పార్టీలు ఉండటం కంటే బయటకు వస్తే బాగుండని భావిస్తున్న సందర్భంలో వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ పక్కకు పెడతా ఉన్నారు. కాబట్టి అది శుభ పరిణామంగా భావించాలి. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే మళ్ళీ ఇప్పటికే 15 సంవత్సరాలు ఈ అధికారాన్ని కోల్పోయి ఇంకొక 15-20 ఏళ్ల వరకు కూడా మళ్ళీ వీళ్ళు అధికారాన్ని కలలుగనేటటువంటి 14 నెలల సందర్భంగా అనేక వ్యతిరేకంగా మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 100%. ఇటువంటి అంటే కేసీఆర్ పైన అప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాయిస్ లేవలేదు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒకడు మాట్లాడి ఉండే. కేవలం మల్లన్న కేసీఆర్ ఏం చేస్తున్నాడో ప్రతిదాన్ని వ్యతిరేకించి ఆధారాలతో సహా చెప్పి ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారిండు మల్లన్న. అటువంటి మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమా, మల్లన్నకు నష్టమా? నేను రేపటి నుంచి ఏం చెప్తున్నా అంటే మల్లన్నకు ఒక ఆయుధాన్ని ఇచ్చారు సస్పెండ్ చేసి. ఓకే, ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 12 నెలలు 14 నెలల్లో దీన్ని సక్సెస్ఫుల్గా వచ్చింది అంటే దాంట్లో మల్లన్న తోడ్పాటు కూడా ఉంది. ఎప్పుడు కూడా విమర్శ చేయకపోవడంతో చాలామంది మా యొక్క గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మల్లన్న గలం ఇప్పితేనే బాగుంటుంది, మల్లన్న గలం ఇప్పకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కడు కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఇంత పబ్లిక్గా కులగణన అనే దాని మీద ఇన్ని 100 పొరపాట్లు ఉన్నా కూడా అంతో ఇంతో మల్లన్న దాన్ని వెనకేసుకొచ్చిండు. కానీ రేపటి నుండి ఏముంటుంది? మల్లన్న ఫ్రీ వర్డ్. ఇక రేపటి నుంచి వాస్తవాలని 100% మళ్ళీ ప్రజలకు ఇప్పటికే ఎక్కడ కూడా ఆగలే. ఇంకా పూర్తిగా ఆ మాత్రం కూడా రాహుల్ గాంధీ గారి మీద ఉన్నటువంటి ప్రేమ గౌరవాన్ని కూడా వీళ్ళందరూ వీళ్ళే పక్కకు పెట్టారు. కాబట్టి రేపటి నిజమైనటువంటి వాస్తవాలని 100% ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 4 సంవత్సరాలు మనుగడ సాధిస్తుందా అనే దాని మీద వాళ్ళందరిలో కూడా సందిగ్ధత ఉంది. ఇంకోటి ఏంటంటే కుట్ర ఏంటంటే రేవంత్ రెడ్డి మీద ఏదైతే వీళ్ళందరిలో ఉన్నటువంటి కుట్రనే మల్లన్న రూపం మల్లన్నను పక్కకు పెడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆటోమేటిక్గా కూలిపోద్ది అనేటటువంటి ఆలోచనతో కూడా ఇవాళ మల్లన్నని సస్పెండ్ చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ ఎత్తి చూపాలంటే అది మల్లన్నతోనే సాధ్యమైంది. కాబట్టి మరి మల్లన్నని సస్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలగొట్టొచ్చి ఈ రాష్ట్రంలో అనేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీలో ఉండబడినటువంటి ఆయన వ్యతిరేక వర్గాలు చేసినటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది వట్టేజానా వర్షన్.
అన్న ఎంత యాక్టివ్గా పనిచేస్తాడో మీకు అందరికీ తెలిసిందే. ఇప్పటికే తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరూ ఆఫీస్కి చేరుకుంటూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున మల్లన్న సస్పెన్షన్ చూసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున బీసీ నాయకులందరూ ఆఫీస్కి వస్తూ ఉన్నారు. మరి చాలామందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎవరి కాల్స్ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాళ్ళవి మొత్తం ఇప్పుడు కంప్లీట్గా బిజీ ఉన్న పరిస్థితి మాత్రం ఉంది. పెద్దపల్లి సామాన్య అందుబాటులో ఉన్నారు, నాగర్ కర్నూలు నుంచి సతీష్ యాదవ్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు సస్పెన్షన్ ఆర్డర్కి సంబంధించింది? నిజంగా తీన్మార్ మల్లన్న టీం అంటే అందరికీ తెలిసిందే. ఇటు రండి అన్న. తీన్మార్ మల్లన్న టీం అంటే అందరికీ తెలిసిందే. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజల కోసం పనిచేసే టీంగా తెలంగాణ రాష్ట్రంలో ముద్రపడ్డది ఏకైక టీం ఏదైనా ఉన్నదంటే అది కేవలం తీన్మార్ మల్లన్న టీమే. జస్ట్ ఇప్పుడు సభలు పెడితే, వేరే పార్టీలకు సంబంధించిన సభలు పెడితే నాకు ఎంత ఇస్తావు, ఎక్కడ ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, నా పెట్రోల్ ఏంది, నా డీజిల్ ఏంది, నేను తీసుకొచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది అని ఆలోచించే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రమైనా తీన్మార్ మల్లన్న ఒక పిలిపిస్తే చాలు కొన్ని వేల మంది క్యూనిస్ ఆఫీస్కి చేరుకుంటారు. ఎక్కడికక్కడ చూస్తూ ఉన్నారు. పెద్దపల్లి నుంచి తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడిగా గుండవేణి సామాన్య ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా చూస్తారు? ఈరోజు మల్లన్న గారిని సస్పెండ్ చేయడం అంటే రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడమే అని నేను అనుకుంటున్నా. రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైన సమయంలో కాంగ్రెస్ పార్టీని మన తీన్మార్ మల్లన్న గారు సాయశక్తిగా కృషి చేసి దాన్ని ప్రభుత్వంలోకి రావడానికి కృషి చేసిండు. రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండో కులగణన చేపడతామని చెప్పి ఆ మాటకు ఒక కులగణన మాటకు మల్లన్న గారు మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మల్లన్న గారు ఒక్కరే చేరేడు కానీ మల్లన్న టీం ఎక్కడ కానీ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ ఎవరు చేరలేదు. ఇది వాలిడ్ పాయింట్. ఎందుకంటే ఎవరు కూడా తీన్మార్ మల్లన్న టీం కి సంబంధించింది కాంగ్రెస్ కండువా ఏ టీం సభ్యుడు వేసుకోలేదు. మేము ఒకటే చెప్తున్నాం, నేను ఫామ్ హౌస్ లో ఉండి 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్కే ఎక్కడ భయపడని టీము ఈ కాంగ్రెస్ కు భయపడుతుంది అనుకోవడం ఇది కళ. రేవంత్ రెడ్డి గారు రేపంచెల్లి చూసుకోండి మీ ఆట ఎట్లుంటుంది, మీ పార్టీ పరిస్థితి ఏంటిదో చూసుకోండి. మేము ప్రతిపక్షాలకు సంధివద్దనే ఒక మాటతోటి మల్లన్న గారు కులగణన చేపడతారన్న వల్లే మీకు సానుభూతి పరంగా ఉంటున్నామే తప్ప ఎక్కడా కానీ మేము ఎప్పుడు చూసినా ప్రజల పక్షాన మాట్లాడే టీం మాది. ఇక నుంచి యుద్ధం మొదలైంది, మళ్ళీ రెండో యుద్ధం ఇది, దాన్ని చూసుకోండి మీరు. ఒకసారి నాగర్ కర్నూలు నుంచి సతీష్ యాదవ్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సతీష్ యాదవ్, ఎట్లా చూస్తావు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయితే ఇప్పుడు వట్టజానేమో కేకులు కట్ చేసుకుందాం సంతోషంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఒక యాదవ్ బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా ఎట్లా చూస్తావు దీన్ని? సంబరాలు అయితే చేసుకుంటున్నారన్న. ఎన్ని ఫోన్స్ వస్తున్నాయంటే ఇప్పుడు నేను ఏ బీసీ నాయకుడికి ఫోన్ చేసినా దొరుకుతలేరు వాళ్ళు. నాగర్ కర్నూలులో టపాకాయలు వెలుస్తారు, కేకులు కట్ చేస్తున్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్నను ఎందుకు సస్పెండ్ చేసినట్టు అంటే బీసీ గల ఎత్తినందుక. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నారు, అరే నాయకులారా మీ బీసీల గురించి తప్పు చేస్తారు, లేచి మాట్లాడండి, కొట్లాడండి అని రాహుల్ గాంధీ గారే డైరెక్ట్ చెప్పినారు. ఇప్పుడు ఇదే అసెంబ్లీలో బీసీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. రెడ్డి నాయకులు చెప్తుంటే బీసీ నాయకులు కూర్చున్నారు. అందులో ఒక దమ్మున్న మొగడు, దమ్మున్న నాయకుడు తీన్మార్ మల్లన్న. పార్టీని కానీ ఏదైనా నా బీసీ వర్గానికి అన్యాయం జరుగుతుంది, నేను పార్టీ తర్వాత విషయము, నా వర్గానికి అన్యాయం జరగద్దు అని బయటకు వచ్చి ప్రశ్నించాడు. ఇదే క్యూనిస్ ఆఫీస్లో ఇది కులగణన తప్పుల తడక అని కాల్చిపాడేసినాడు. ఇది నిజం కదా? ఒకవేళ తప్పుల తడక కాదనుకుంటే నువ్వు మళ్ళీ రీసర్వే ఎందుకు చేయించినావు? ఇదే హైదరాబాద్లో 50% పైగా ఇప్పటి వరకు కులగణనే జరగలేదు. ప్రతి గ్రామంలో ఇదే, ప్రతి గ్రామంలో. ఇప్పుడు తీన్మార్ మల్లన్నను కూడా ఈరోజు ఏదైతే మార్చి 1వ తారీఖు కూడా సస్పెండ్ చేయడానికి దాని వెనకాల డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నవి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొన్న జరిగినాయి, ఓటుకు 10,000 రూపాయలు ఇవ్వలేదా ఈ రెడ్డి సమాజానికి సంబంధించిన వాళ్ళు? మొన్న క్లియర్గా రేవంత్ రెడ్డి గారే క్లియర్గా చెప్పినారు, మాకు ఎమ్మెల్యేతోని ప్రభుత్వానికి ఏం ఫరక్ పడదు, ఏం సంబంధం లేదు, ఓడినా గెలిచినా మాకేం అవసరం లేదు అన్నాడు. అంటే ఒక స్మాల్ ఇంటరప్షన్. రాజన్న, నేను లైవ్లో ఉన్నాను. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ విషయం మీకు తెలిసిందే. ఎట్లా చూస్తారన్న దీన్ని? మీరు లైవ్లో ఉన్నారు.
ఇదే బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్న బీసీల కోసము మాట్లాడుతుండు, బీసీల సమస్యల మీద పోరాడుతుండు, బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తుతుండు, బీసీలకు జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి హెచ్చరిస్తుంది. కాబట్టి బీసీ కోణంలో చూసాము. బీసీ యావత్ తెలంగాణ బీసీల తరపున మల్లన్నకు అండగా ఉంటాము. బీసీ బిడ్డ కాబట్టి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇంతకంటే ఎక్కువ రిమార్కులు చేసిన రెడ్డి సామాజిక వర్గం ఉన్నది, బ్రాహ్మణ సామాజిక వర్గం ఉన్నది. డైరెక్ట్ వాళ్ళకి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి, వాళ్ళ మీద కూడా ఎంక్వైరీలు జరిగినాయి. వాళ్ళని సస్పెన్షన్ దాకా పోకుండా ఓన్లీ కులం ఆధారంగా వాళ్ళు రెడ్లు అగ్ర కులాలు రెడ్లు బ్రాహ్మణులకేమో శిక్షలు లేవు, బీసీ అయినందుకు ఈయన మీద డిసిప్లిన్ రియాక్షన్ తీసుకోవడం జరిగింది. కేవలం బీసీ అయినందుకే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 100% రెడ్ల డామినేషన్ పార్టీ, 100% రెడ్ల పక్షపాత పార్టీ, 100% అగ్ర కులాల అన్నా. అది పరిస్థితి. అంటే మీ పార్టీ తరఫున ఇప్పటికే చాలా ప్రొటెస్ట్ చేశారు బీసీకి సంబంధించింది. దీన్ని ఈ కోణంలో అంటే ఒక బీసీ వాదిగా తీన్మార్ మల్లన్న ముద్రపడి బీసీల కోసం పనిచేస్తూ ఉంటే మీ పార్టీ తరఫున ఎటువంటిది ఎట్లా చేస్తారన్న? మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము నిరసన చేస్తాము. ఇది ఒక్క తీన్మార్ మల్లన్న కాదు, యావత్ బీసీలను అవమానపరుస్తున్నారు. బీసీల కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళ మెడల మీద కత్తులు పెట్టి భవిష్యత్తులో బీసీ వాదం లేకుండా బీసీలపై కుట్రలు చేస్తున్నారు. దీన్ని కుట్రపూరిత చర్యగా మేము అభివర్ణిస్తున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వాళ్ళ నిర్ణయానికి వ్యతిరేకంగా సోషల్ జస్టిస్ పార్టీ పోరాడుతుంది. సోషల్ జస్టిస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు చామకూర పిడికిల్ రాజన్న ముద్దుగా పిలుచుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సతీష్ అన్న చెప్పండి. ఇప్పుడు ఏదైతే మల్లన్నను ఎట్లయితే సస్పెండ్ చేసిన ఓన్లీ మల్లన్నను సస్పెండ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలను సస్పెండ్ చేశారు. బీసీలతో కాంగ్రెస్ సంబంధం లేదు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ చేసిన కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కష్టపడ్డది మల్లన్నను వాడుకున్నది కాంగ్రెస్ వాడుకున్నది మల్లన్న కాదు. ఇప్పటికైనా జరిగిన నష్టం లేదు. మేము చాలా సంతోషంగా ఉన్నామన్నా. మేమైతే చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు మేము సంబరాలు చేసుకుంటాం. బీసీలం అందరం ఏకమైతాం, కొత్తగా పార్టీ స్థాపిస్తాం. మా రిజర్వేషన్లు మాకు కావాల్సిన మా వాటా మాకు కావాలి. మాకు మల్లన్న ఎప్పుడో ఒక మాట అంటుంటాడు, వండించేవాడు ఉంటే ఆకు నిండి ఉంటుంది కడుపు నిండుతుందని. మాకు కూడా అదే కావాలి. ఎస్, ఒక బత్తుల సిద్ధేశ్వర్ అన్న మనకు అందుబాటులోకి వచ్చిండ్రు. అన్న మీరు లైవ్లో ఉన్నారు. తెలంగాణ అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే పెట్టిందో దానికి వ్యతిరేకంగా వెళ్తున్న నేపథ్యంలో బత్తుల సిద్ధేశ్వర్ అన్న ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టిండ్రు. ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ను ఎలా చూస్తారన్న మీరు? ఇది బీసీలపై రెడ్డిల యొక్క నిరంకుశ అణచివేతలో భాగంగానే మల్లన్న సస్పెన్షన్ అన్నా. మల్లన్న కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఎప్పుడు వ్యతిరేకించలేదు. రాహుల్ విధానాలను నిరంతరం సమర్థిస్తూ వచ్చిండు. కేవలం ఇక్కడ ఈ రెడ్డి నిరంకుశత్వం ఏదైతుందో దాన్ని ప్రశ్నిస్తూ వచ్చిండు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ వచ్చిండు. లెక్కలు తప్పు అని చెప్పిండు. తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. సరిదిద్దుకుంటామని మేధావుల సమావేశం పెట్టి హామీ కూడా ఇచ్చింది పొన్నం ప్రభాకర్. లెక్కలు తప్పులు జరిగినాయి అనేది వాళ్ళ అంగీకారం, అంతరాత్మ తెలుసు. తప్పు తెప్పితే మళ్ళీ మేము లెక్క చేస్తున్నాము అని ఒక నాటకం ఆడి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు, అంటే మొన్న అయిపోయింది ఎన్నికలు, నిన్న ఒక్క రోజు వదిలేసి వాళ్ళ సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం అనేది ఎల్లుండి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక అణచివేత, ఇది ఒక దుర్మ. ఎన్నికల సందర్భంలో ఎన్నికల డ్యామేజ్ కాకుండా ఉండాలి అనే దానికోసం 12 రోజులు మళ్ళీ లెక్క చేస్తున్నామని చెప్పిండు. తర్వాత 5 తారీఖు తర్వాత బిల్లు పెడతామని చెప్పిండు. మరి అవన్నీ చెప్పినప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పిన సూచనలు చేసింది. మరి తీన్మార్ మల్లన్న సలహా ఇచ్చిండు, ఈ లెక్క తప్పు మళ్ళీ చెయ్యాలి అని చెప్పిండు. ఎట్లా బహిష్కరిస్తారు వాళ్ళు? అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీ అందులో కాంగ్రెస్ పార్టీలో నెగలనీయర్ అనేది ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం ఇది. సీరియస్ గా బీసీ సమాజం దీని పట్ల స్పందిస్తుంది. ఇప్పుడు మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసిండ్రన్న బీసీల కోసం చాలామంది మిమ్మల్ని కూడా వచ్చి కలిసిండ్రు, పరామర్శించిండ్రు. తదనంతరం
వరంగల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో పెట్టిన ఆ సభకు సంఘీభావంగా మీరు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం సైకిల్ యాత్ర చేసిండ్రు. ఇప్పుడు బీసీ సమాజం ఎట్లా రియాక్ట్ అయిందన్న? చాలా అంటే మేము అసలు నాకంటే ఆమరణ దీక్ష చేసిన నాకంటే ఆ జెండా కట్టుకొని పోయి తీర్మార్ మల్లన్న జెండా అడిగింది ప్రజలకు పిల్లలు కూడా. కాబట్టి ఇలా తీర్మార్ మల్లన్న బీసీల యొక్క ఆత్మ గౌరవపు సంకేతం. కాబట్టి తీర్మార్ మల్లన్న మీద దాడి సస్పెన్షన్ అనేది వాళ్ళ బీసీ సమాజం మీద దాడి మాత్రమే. అందుకని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు. అంటే ఇది మన మంచికి అనుకోవాలా, లేదంటే ఓన్లీ బీసీ బిడ్డలను అణగదొక్కే కుట్రలు జరుగుతూ ఉందా? నిజంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం బీసీ సమాజానికి మంచిది అనుకుంటున్నారా, చెడు అనుకుంటున్నారా? యుద్ధము వాళ్ళు ఉంచుకుంటే వాళ్ళకు మంచిది, కానీ వాళ్ళు సస్పెండ్ చేసినప్పుడు అది వాళ్ళకే నష్టం. వాళ్ళ బీసీ సమాజం చైతన్యవంతమైంది కాబట్టి ఇంకింత ఇక రాజకీయంగా రేపు మరో నిర్ణయం తీసుకుంటది బీసీ సమాజం. దానికి మంచి అణచివేత, కానీ అణచివేత కూడా ఇలా మేము పాజిటివ్ అని తీసుకుంటాం. సిద్ధం, మేము యుద్ధానికి సిద్ధం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చివరిగా సతీష్ అన్న, ఎట్లా చూస్తుంది సమాజం మొత్తం దీన్ని? పాజిటివ్గా చూస్తుందా, ఎట్లా చూస్తుంది? పాజిటివ్గా చూస్తుందన్న. నెక్స్ట్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి క్లియర్గా స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో బీసీలం చెంపచెల్లునం అన్నట్టు చూపిస్తాం. బీసీలం అందరం ఏకమైన. ఇప్పుడు ఏ వాడ చూడు, ఏ గ్రామం చూసినా ఇదే చర్చ, బీసీ వాదం. అది కేవలం తీన్మార్ మల్లన్న తీసుకొచ్చిన బీసీ వాదం. ఇప్పటికైనా ఇప్పుడు ఏ గ్రూప్లో చూడు, ఇప్పుడు ఇంతకుముందు ఒక మెసేజ్ వచ్చిండే, ప్రతి గ్రామంలో మనకు పీడ పోయింది అన్న. మీరు మాకు అందుబాటులో దొరకట్లేదు. సూర్యారావు అన్న బీసీ టైమ్స్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు అన్న. మీరు లైవ్లో ఉన్నారన్న. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ ను ఏ విధంగా చూస్తారన్న? ఆ కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, అది ఇందులో ఇంకా ముచ్చటేమున్నది అన్న. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ హైకమాండ్ ని భారతదేశం మొత్తంలో ఈ రెడ్డి సామాజిక వర్గం బ్లాక్ మెయిల్ చేసినంత ఏ సామాజిక వర్గం బ్లాక్ మెయిల్ చేయదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ వరకు అది రెడ్ల పార్టీ. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా నీలం సంజయ్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు 20 సంవత్సరాలు బీసీలకు కాంగ్రెస్ పార్టీలో ఉండి రిజర్వేషన్స్ లేకుండా అడ్డుపడ్డాడు. ఇప్పుడు జానారెడ్డి అనే ఒక ముసలి నక్క ఉన్నది అక్కడ అందులో. కాబట్టి వీళ్ళంతా కూడా రెడ్లకు షెల్టర్. అది ఏ పార్టీలో ఎక్కడ కూడా ఇమ్మడం లేదు వాళ్ళు. రెడ్లంతా కూడా వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, మేమెంతో మాకంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళిద్దరే ఉంటారు, భార్య భర్తలు, వాళ్ళకి పదవులు కావాలి. చాలా రెడ్డి ఉంటాడు, వాళ్ళిద్దరు నలుగురు ఉంటారు, ఇద్దరికి పదవులు వచ్చినాయి, ఇంకిద్దరికి రావాలని తిరుగుతుండు. అంటే మేమెంతో మాకంత అనేది వాళ్ళు ఎట్లా అన్వయించుకుంటారంటే వాళ్ళ కుటుంబాల వారిగా అన్వయించుకుంటారు తప్ప ఈ జనాభా తమాషా ప్రకారం మనం పంచుకున్న వాళ్ళ పదవులు కానీ ఏది కానీ వాళ్ళు అట్లా ఆలోచించారు. మళ్ళీ దాంట్లో పేదరెడ్డిలకు వీళ్ళు చేసింది ఏం లేదు కదండి ఇప్పటికీ. పేదరెడ్డి వాళ్ళకి కనీసం అప్లికేషన్ దగ్గర కూడా రానియరు వీళ్ళు. పేదరెడ్లని పట్టించుకోరు. అందులో రెడ్ల పేదలు లేరులేనా, ఇదంతా మన భ్రమ. కానీ అందరు మనుషులలో ఉన్నారు నాకు తెలిసి. పేదరికం వాడు సామాజిక పరంగా వాడు ఏడిపోయినా వాడికి పేరు చిన్న రెడ్డి ఉంటే వాడికి సాయం దొరుకుతుంది, వాడికి అన్ని దొరుకుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ పార్టీలు, మా తెలంగాణలో మాత్రం అది కంపల్సరీ రెడ్ల పార్టీ. ఇప్పుడు చూడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. ఆలేరులో అయోధ్య రెడ్డి అనేవాడు టికెట్ అప్లై చేస్తే టికెట్ రాకపోతే ఐలేకి వస్తే గెలిస్తే ఇరవై చీఫ్ గా చేరిండు. వ్యక్తి వరంగల్ నుంచి టికెట్ ట్రై చేసి రాకపోతే వాడు ఒక సలహాదారు ఉన్నాడు. అక్కడ నుంచి ఇద్దరు గెలిచిన బీసీలని వీళ్ళు ఎప్పుడు సతాయిస్తా ఉంటారు. అంటే ఈ రకమైనటువంటి వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో ఉంటది. టికెట్లు ట్రై చేసినప్పుడు రాకపోతే అకామిడేట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ అనేటోడు వాడు ఎంత బచ్చా, వారికి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా హనుమంతరావు అన్న ఎంత సీనియర్ పర్సన్. పార్టీ పుట్టినప్పటి నుంచి హనుమంత్ అన్న ఉంటుండే. హనుమంత్ అన్న అంటే కాంగ్రెస్ అంటే హనుమంత్ అన్న వ్యవస్థను మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు సంబంధించినంత వరకు వాళ్ళు అది ఓన్ గా ఫీల్ అవుతారు. వాళ్ళ సామ్రాజ్యం లెక్క ఫీల్ అవుతారు. వాళ్ళు ఇది చాలా అన్యాయం. మళ్ళా సస్పెండ్ చేసినారంటే వాళ్ళ దరిద్రం. వాళ్ళకి నిజంగా చెప్తున్నా కదా, అంత మంచి వ్యక్తిని పోగొట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి దురదృష్టం. ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లాస్ట్ సీఎం, ఇప్పుడున్న క్యాబినెట్ లాస్ట్ క్యాబినెట్. మీరు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నారండి, రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నారు, బీసీల మీటింగ్స్ పెడతా ఉన్నారు. స్పందన ఎలా ఉందన్న రాష్ట్రంలో? బ్రహ్మాండంగా ఉన్నది. బీసీలు రేపు మూడు ఎమ్మెల్సీలు ఏ పార్టీలో ఉన్న బీసీలే గెలుస్తారు. 100% ఉత్సవాలు జరుపుకుంటాం.
గుర్తుపెట్టుకోండి శ్యాంభయ్య, రేపు 3వ తారీఖు ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. రెట్లు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టుకున్నా ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఏ ఎన్నిక కూడా గెలవరు. గుర్తుపెట్టుకో, ఏ ఎన్నిక కూడా గెలవరు. అది లోకల్ బాడీయా, మున్సిపాలిటీయా, ఎమ్మెల్సీనా, శాసనసభనా, పార్లమెంటా, ఎన్ని ఎన్నిక రెట్లు అనేటోళ్ళకి చాప్టర్ క్లోజ్ అయింది. అంటే బీసీ నాయకులు ఎవరైతే వాయిస్ లేస్తుందో ఈరోజు తీన్మార్ మల్లన్న కావచ్చు, రేపు వట్టెజానన్న కావచ్చు, ఎల్లుండి సూర్యరావన్న కావచ్చు, వీళ్ళందరి పైన డిఫరెంట్ కేసులు పెట్టేసి జైలుకు పంపించేస్తే బీసీ ఉద్యమం ఎక్కడి నుంచి వస్తుందన్న ఒక చర్చ, ఒక కుట్ర జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అన్న చర్చ జరుగుతుంది. జైలు కొత్త కాదు బీసీలకు, గుర్తుపెట్టుకో. జైలు కొత్త కాదబ్బా. జైలు మనకి రాజకీయ పాఠాలు నేర్పుతాయి. ఇప్పుడు మల్లన్న 2 సార్లు పెట్టారు కాబట్టి ఆ లీడర్ ఏంటి, రేపు ముఖ్యమంత్రి అవుతాడు. గుర్తుపెట్టుకో. జామన్న అంతగానో సతాయించారు కాబట్టి ఈనాడు రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర లీడర్ అయ్యిండు. వినవా? జైలు కొత్త కాదు, జైలు బీసీలకు కొత్త కాదు. ఈ రెడ్డోళ్ళకే కొత్త, వీళ్ళకే పరిశాన్ రేపు. వినవా? రేపు బీసీల రాజ్యం వస్తే డెఫినెట్ గా ఇవన్నీ ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎట్లా జరుగుతున్నదో రెడ్డి పుస్తకాలు లెక్క ఇక్కడ బీసీ పుస్తకం ఒకటి ఉంటది. బీసీలను ఎవరెవరు కాల్చుకు తిన్నారు, ఎవరెవరు మోసం చేసిరు, ఎవరెవరు అన్యాయం చేసిరు, ఎవరిని అనేది అన్ని ఉంటాయి బీసీ పుస్తకంలో. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నీకు. కుట్టి జైపాల్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన ఏం చేసిండో ఏమో సమాజానికి తెలియదు. ఆయన బర్త్డే, జన్మదినాన్ని అందరు చేసుకోవాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఒక జీవో తీసిండు. అరే శివశంకర్ అనే వ్యక్తి 20 సంవత్సరాలు కాలుకు బలపం కట్టుకొని తిరిగాడు నెహ్రూ కానుంచి ఇందిరాగాంధీ. అసలు శివశంకర్ లేకపోతే కాంగ్రెస్, ఇప్పుడు రాహుల్ గాంధీ లేడు, ఆయన త్యాగం గొప్పది అని గుర్తించదు కాంగ్రెస్ పార్టీ. శివశంకర్ లేకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ లేడు, సోనియా గాంధీ లేదు, రాజీవ్ గాంధీ లేడు. వాస్తవం అదొకటే ముగింపు అనే పుస్తకం కూడా రాసిండు శివశంకర్ సార్. అందరు చదవాలి, బీసీలు ప్రతి బీసీ చదవాల్సిన పుస్తకం అది. చాలా మంది పంచుతున్నారు పోనీ అన్నా. ఓవరాల్ గా మన మంచికి అంటారా సస్పెన్షన్? 100% బీసీలకు నిజంగా చెప్తున్నా కదా, ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యధిక జనాభాకు ఇవాళ స్వతంత్రం గాలి పీల్చుకున్నట్టు అయింది. వినవా? వాళ్ళు ఏందో అనుకుంటున్నారు కానీ 3వ తారీఖు నాడు ఉత్సవాలు జరుపుకుంటాం బీసీ ఎమ్మెల్సీలు గెలిచినప్పుడు. భవిష్యత్తులో ఏ ఎన్నిక కూడా మళ్ళా ఆధ్వర్యంలోనే ముందుకు పోతుంది బీసీ సమాజం. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకో. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇది అంటే ఏ బీసీ నాయకులను టచ్ చేసినా కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయంటే తెలంగాణలో బీసీ ఉద్యమం ఏ విధంగా ముందుకు పోతుందో అర్థం అవుతూ ఉంది చాలామందికి మాత్రం అర్థమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఓయూ సురేష్ యాదవ్ కాల్ చేస్తూ ఉన్నారు. మరి ఆయన టీవీలో ఆయన లైవ్లో ఉన్నాడు, మన టీవీలో మనం లైవ్లో ఉన్నాం. మరి ఏందో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అప్పంచి అయితే ఫోన్ చేస్తుండు మావాడు, లైవ్లో ఉన్నాడా, ఏడున్నాడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓ బీసీ బిడ్డగా ఎప్పటికీ తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయ్యే సురేష్ అన్న మీరు లైవ్లో ఉన్నారు ఇక్కడ కూడా. ఎట్లా చూస్తారన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు గతంలో వెంకటరెడ్డికి డైరెక్ట్ చెప్పిండు 100 కోట్లు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కుండు అని చెప్పిండు. వెంకటరెడ్డి అసలు బీగలేరా వీళ్ళు? లైవ్ లో ఉన్నారు మీరు. నేనేమంటాను అంటే గడపారా అదేమన్నా. ఓకే, ఇప్పుడు వాళ్ళు వెంకరెడ్డికి ఒక న్యాయం, నాకు న్యాయం అనే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడిండు. జగ్గారెడ్డి వ్యతిరేకంగా మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కొత్తలో రేవంత్ రెడ్డిని ఈ రెడ్డిలందరే వ్యతిరేకించిండు. అదే నేను ఏమంటానంటే రాజగోపాల్ రెడ్డికి డైరెక్ట్ వెంకరెడ్డి ఓటు ఏమన్నా, నేను ఆ రోజు బీజేపీ కోసం గెలుపు కోసం తిరిగిన సోయి ఉండాలి కదా, మరి వెంకరెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు అది చెప్ప రాదురి. షోకాజ్ నోటీసులు కూడా రెడ్డిలకు ఎందుకు ఇస్తలేరు? అదే నేను ఏమంటున్నా, ఆయన గడ్డపార అయిపోయినా మామూలు ఇది అయిపోయినా. ఆయన తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండు, తీన్మార్ మల్లన్న ఈ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేతి మీద అధికారం తీసుకొచ్చిండు. ఈ వెంకరెడ్డి ముఖం చూసేసిరా ఓటు, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూసేసిరా, పొంగులేటిని చూసేసిరా, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చూసేసిరా, జూపల్లి గారిని చూసి ఆయనను చూసేసిరా. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కేసీఆర్ ని తరాజు చేసిన జోకి ఆయన పొంగులేటి, జూపల్లి. ఈ కాంగ్రెస్ సురేష్ అన్న, కాంగ్రెస్ లో ఉన్న ఇప్పుడున్న మంత్రులు కూడా ఎవరు కూడా కేసీఆర్ పైన పోరాటం చేసే వాళ్ళు కాదు కదా. నేను అదే మొత్తుకుంటున్నా, జైలు జీవితం గడిపి
వందల రోజులు జైలు జీవితం గడిపి 100 కేసులు పెట్టుకొని బిడ్డలకు భార్యలకు దూరమైనటువంటి వ్యక్తులు, అది బీసీ బిడ్డలు అలా మెయిన్ గా తీన్మార్ మల్లన్నే. మరి సోయి ఆడపోయింది, వెంకరెడ్డి ఆడపోయినాడు, అన్నో పండి నా తమ్ముని కోటేరి గెలిచినాక అందరం బీజేపీ పోతాం అన్న విషయం అన్నది వాస్తవం కాదా? మనం బీజేపీ పోతాం గెలిపించుకోవాలి అన్నది వాస్తవం కాదా? మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు అది చెప్పి మీరు? కాంగ్రెస్ ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోసామన్నా, మన ముత్తాతల కాంచి మన ముత్తాత కాంగ్రెస్ కేసిండు, మన తాత కాంగ్రెస్ కేసిండు, మన అయ్య కాంగ్రెస్ కేసిండు, మనం కాంగ్రెస్ కే ఓటేసినాం. సిద్ధాంతపరమే అని చెప్పుకుంటూ దొరలని జోకడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. దొరలని జోకడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇప్పుడు దొరలని జోక్కుంటూ ఉండడమే మా పాపన. మేము ఎందుకు చెప్తాం చెప్పు? మాకేం అవసరం? ఇవాళ తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడానికి మహేష్ కుమార్ గౌడ్కి సిగ్గుండాలి. నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అన్నావు కదా, నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఒక బీసీగా నువ్వు ఒక బీసీని ఎట్లా సస్పెండ్ చేస్తావు? ఎవరి మోదీ అయితే నీళ్ళు నువ్వు తాగుతున్నావు? ఇవాళ బీసీలు అన్నప్పుడు, బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, కులగణన అన్యాయం జరిగినప్పుడు నువ్వు మాట్లాడలేదు. ఇవాళ మళ్ళీ సర్వే అని పెట్టినావు అంటే మీరు తప్పు జరిగిందే కదా. వాస్తవం, మీరు తప్పు జరగబట్టే రీసర్వే కోరేది కదా. మీరు రీసర్వే కోరింది మీరే, తప్పే ఉంది. మరి మీరు రీసర్వే కోరకుండా మళ్ళీ సస్పెండ్ చేసినట్టే మీ సర్వే కరెక్ట్, మీరు బోగస్ కరెక్ట్. రెడ్డి 10% పుడతారు, బీసీలో 30-40% చచ్చిపోతారు. ఓడి పుట్టడిక బీసీలకు మోతనమే లేదా? ఏది పద్ధతయా ఇది? ఈ కాంగ్రెస్ పార్టీ అంటే దొరలే ఉండాలి తప్ప బీసీ అనేటోడు ఉండొద్దు. వాళ్ళు గుర్తుపెట్టుకో, ఒక పిసిసి ప్రెసిడెంట్ ఒక బీసీకి ఇచ్చారు, అదే సీఎం బీసీకి పై నీకు దమ్ముంటే. లేకపోతే మంత్రులు బీసీల గురించి, కులగణన గురించి అసలు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడతాడు కదా, ఈయన సీఎం చేయమను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం ప్రజలంతా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ బీసీలకు అన్యాయం జరిగింది కేవలం కాంగ్రెస్ వల్లనే. అందుకని ఒక బీసీ ప్రశ్నిస్తే ఓర్చుకోలేరు దొరలు. వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా ఉండి వాళ్ళు ఏం చేస్తారు, భజన చేస్తారని బీసీలు మంచోళ్ళు. లేకపోతే అరే మా బీసీలకు అన్యాయం జరిగింది, మా బీసీల వాటర్ రావాల్సింది, మా వాటర్ మీరు దొబ్బి తింటున్నారు ఆయన అంటే అది తప్పవుతుంది. ఇప్పుడు వెంకరెడ్డికి ఏమైంది? సోయి ఉండాలి కదా. వెంకరెడ్డి నల్గొండ జిల్లాలో ఒక్క బీసీని అడగనియలే వీళ్ళు. సాంబశివుని లాంటి వాళ్ళని, బెల్లి లలితక్కని, మహారాజు వీరన్నని, వీళ్ళందరూ సఫినలు వాస్తవం కదా దొరలే. మరి ఎందుకు మా బీసీలు ఇప్పుడు తీన్మార్ మల్లన్నని కూడా చంపాలని ప్రయత్నం? ఇదంతా ఈ కుల రాజకీయాలు కాంగ్రెస్ రెడ్డి పార్టీ పెట్టుకోబాయి. ఇవాళ తీన్మార్ మల్లన్న నువ్వు సస్పెండ్ చేస్తావుగా, కాంగ్రెస్ రెడ్డి అని పెట్టుకో, అప్పుడే నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు కరెక్ట్ పార్టీ అవుతుంది. ఇది మనమే రేపటి నుంచి మాట్లాడాలి. పార్టీ అంటే రెడ్డి కాంగ్రెస్ అనాలి. రెడ్డి 100% రెడ్డి కాంగ్రెస్ పెట్టుకోరుగా. ఇందిరా కాంగ్రెస్ కాదు ఇది. ఈ తెలంగాణలో రెడ్డి కాంగ్రెస్ ఫామ్ అయింది. రెడ్డి అహంకారాన్ని దెబ్బతీసే, రెడ్డి దొరల అహంకారాన్ని దెబ్బతీసే విధంగా బీసీలంతా ఇది చేయాలి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ తీన్మార్ మల్లన్నకు యావత్ బీసీ సంఘాలు, యావత్ బీసీ సమాజం మద్దతున్నది. రెడ్డి అహంకార బల్బు ఇప్పటికైనా తగ్గించుకొని వెంటనే సస్పెన్షన్ వేటు వెనకాల తీసుకొని ఆయనకు క్షమాపణ చెప్పాలి, బీసీలకు క్షమాపణ చెప్పాలి. నాట్ ఓన్లీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసినట్టు కాదు, బీసీలనే సస్పెండ్ చేసిన వీళ్ళు. సిగ్గు చెర ఉన్న బీసీలు అందరూ బయటకు రావాలి కాంగ్రెస్ నుంచి. ఏం మానవత్వం పెట్టిపోతుందా? సిగ్గు చెర రాలేదా? తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తారు, ఇంకోటి సస్పెండ్ చేస్తారు. ఇట్లా సురేష్ అన్న కేసీఆర్ పైన గత 10 సంవత్సరాల తీన్మార్ మల్లన్న కావచ్చు, తొలి వెలుగు రఘు కావచ్చు, సురేష్ యాదవ్ కావచ్చు, మైపాల్ యాదవ్ కావచ్చు, ఇటువంటి బిడ్డలు, కాళోజీ సీనన్న కావచ్చు, ఇటువంటి బిడ్డలు కొట్లాడితేనే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక విషయం చెప్తున్నా, ఇది బీసీ సమాజ్ తెలంగాణ, ఇది బీసీల రాజ్యం, ఇది బీసీల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఒక శ్రీకాంతాచార్య అన్న వల్ల తెలంగాణ వచ్చింది, ఒక యాదగిరి ముదిరాజు వల్ల, కానిస్టేబుల్ కృష్ణ గౌడ్ వల్ల ఈ తెలంగాణ వచ్చింది. రెడ్డిల కంటే ఎక్కువ మన ప్రాణ త్యాగాలు దింపడంలో రెడ్ల బొచ్చు కూడా ఏం కాలే. రెడ్ల వల్ల కాకపోయి ఇంట్లో పడితే బీసీలంతా యుద్ధం చేసి ఈ కేసీఆర్ ని పెద్ద దించారు. రెడ్ల వల్ల అయిందా? పొంగిలేటి వల్ల అయిందా? లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల అయిందా? లేకపోతే అక్కడ ఉన్న దొంగల వల్ల అయిందా? ఇవాళ పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు బీసీల నీ కులను చూపెట్టుకొని మొత్తం బీసీలకు చూపెట్టారు అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. యావత్ బీసీలంతా ఒకవైపు,
పొన్నం అయితే కొండ సురేఖ అయితే ఇంకెవడైతే మంత్రి పదవులు అనుభవిస్తారో వాళ్ళు రాజీనామా చేయండి. ఇలా బీసీలకు జరుగుతున్న అన్యాయం ఇది మన తరతరాలుగా తాతల తరాల నుంచి వచ్చినటువంటి అన్యాయం ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఇది మల్లన్న అడిగినందుకు మల్లన్న దొంగ అవుతాడు భయ్. మరి మీరేం కడలవుతారు? పట్టు రండి, చర్చకు రండి. మీరు దొంగలా, మీ తాతల దొంగలా, మీ తండ్రుల దొంగలా తేల్చుకుందాం. మేము దొంగలో మేము దొంగలమని తేల్చుకుందాం. అందుకంటే బీసీలో ఎప్పుడైతే నీకు గుర్తుపెట్టుకున్నా, బీసీలు ఎప్పుడైతే చైతన్యవంతం అయ్యారో కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే రేపు ఉన్న మంత్రి పదవులంతా కాంగ్రెస్ కు ఇచ్చుకోవాలి, కాంగ్రెస్ డబ్బులలోనికి ఇచ్చుకోవాలనే ఉద్దేశం ఉంది తప్ప బీసీలకు ఇవ్వాల్సిన ఆలోచన లేదు. కాబట్టి మళ్ళా తీర్మార్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి బీసీలు చైతన్యం ఏడవుతున్నాడు భయంతో ఇవాళ మంత్రి పదవుల కోసం ఈ దొంగలు ఒక మల్లనే సస్పెండ్ చేయడం జరిగింది. నీ తగిన కాంగ్రెస్ ఎన్ని చేసుకున్నా వాళ్ళకి ఏం గోక్కున్నా ఇక తీటకోయిలా జనాలు మా బీసీలు ఎట్లుంటారు, తీటకోయిలాగా ఉంటది కదా, తీటకోయిలాగా రుద్దాల్సి వస్తుంది బీసీలు ఇక దొరలకి. ఎట్లుంటది అదంతా ఎట్లుంటది ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మాకు తీటకోయిలాగా రుద్ది ఒక మల్లన్న సస్పెండ్ చేసి మేము ఏమంటున్నాం అంటే ఒకటే, మల్లన్న సస్పెండ్ చేయడం వల్ల మేము సంతోషిస్తున్నాం. పొత్తు మీరు కూడా సస్పెండ్ చేసేది మీ పార్టీని మేము సస్పెండ్ చేస్తున్నాం, రెడ్డి పార్టీని మేము సస్పెండ్ చేస్తున్నాం రా బాబు. మీరు మమ్మల్ని సస్పెండ్ చేసాడు. ఇలా బీసీ ప్రజలారా, బీసీ బిడ్డలు ఆలోచించుకోవాలి. బీసీ రాజ్యం కావాలంటే ఈ కాంగ్రెస్ ను పొందబెట్టాలి, ఈ ఎమ్మెల్యే మంత్రుల్ని గ్రామాలలో తిరగలేకుండా అడ్డుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు ఏం చెప్పదలుచుకున్న ఒక ఓయూ సురేష్ యాదవ్ గా? మన తాత దొరలకు రాజ్యం, మన తాత ముత్తాత మన ఇదంతా కూడా సేవ చేసిన ఉడిక చేసినామన్నా. ఆయన మన తాత చదువుకోలే, మన తండ్రి చదువుకోలే, మన ముత్తాత చదువుకోలే, ఊడికం చేయాల్సిన వరకు చేసినాం. జాలిపై మన వాటే మనం తినాలరా బాబు. మనకు 2 కేజీల మటన్ వస్తే మనం తినకుండా దొర ఎంగిలి బొక్క మనమే తినాలరా. మనకు వచ్చిన మాట మనం తినాలి కదరా. మనకు 2 కేజీల మటన్ వస్తే మనమే తిన్నాం, 3 కేజీలు వస్తే 3 కేజీలు తిన్నాం. కానీ వాడు చీకేసిన బొక్క మనం ఎందుకు తినాలరా భయ్? అందుకనే బీసీ సమాజం ఆలోచించాలి. తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తిగతంగా ఫైట్ చేయలే, యావత్ బీసీల కోసం ఆలోచించిండు, యావత్ బీసీల గురించే ఫైట్ చేసిండు. బీసీ సమాజం మొత్తం కూడా తీన్మార్ మల్లన్నకు మద్దతుగా రావాలి, బయటికి రావాలి. కాంగ్రెస్ లో ఉన్న సిగ్గు శరం లేని బీసీలు బయటకు వచ్చి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ ను పొందబెట్టి మల్లన్నకు మద్దతు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సురేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తీన్మార్ మల్లన్న టీం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోటి ఉన్నాడు. ఎట్లా చూస్తారన్న? తీన్మార్ మల్లన్న నోటీస్ ఇవ్వడం చాలా సంతోషం. మా ఖమ్మం జిల్లా తరఫున చాలా మంది సస్పెండ్ చేసినందుకు సంబరాలు చేసుకున్నారు మా ఖమ్మంలో. ప్రజెంట్ అవి కూడా మీకు పెట్టేస్తా చూద్దరు. కానీ అసలు కాంగ్రెస్ పార్టీకి మల్లన్న చేసింది ఎక్కువ, కాంగ్రెస్ పార్టీ మల్లన్న చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ మల్లన్న చేసింది ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు. మేము మన మల్లన్నని ఎమ్మెల్సీ గెలుచుకుని ఇప్పుడు ఎమ్మెల్సీ కాదు ఇంకా పెద్ద సీఎంగా మేము చూడాలనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసి చాలా మంచి పని చేసింది. మా జనగాం జిల్లా అధ్యక్షుడు మందా దిలీప్ ఉన్నారు. ఎట్లా చూస్తావు దిలీప్, కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ఎట్లా చూస్తారు అన్న? మా టీం తరఫున అయితే సంతోషంగా ఉన్నామన్న. ప్రశ్నించే గొంతుక మల్లన్న గారి ఈ స్థాయికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్థాయిలో ఉన్నదంటే అంతా మల్లన్న పుణ్యంలోనే ఈ స్థాయికి ఉన్నది. కానీ అన్నాన్ని తీసేసుడు పార్టీకి బాధాకరం అన్న. మేమైతే సంతోషంగా ఉన్నాం. మా టీం సభ్యులు అయితే ఇప్పటివరకు ఒక 50 ఫోన్లు వచ్చినాయి అన్న. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేస్తారు. ఎంత మంచి నాయకుల్ని ఎందుకు తీసేసారు? అసలు ఒక మన రెడ్డిల పాలన నడుస్తుంది మొత్తం, ఎందుకు తీసేసారు అని చెప్పి కాల్ వస్తుందన్న. అయితే మేమైతే సంతోషంగా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీని తీసేసినందుకు మేము రేపు మా బీసీ సత్తా ఏందో సర్పంచ్ ఓట్లలో చూపిస్తామన్న. మేమైతే సంతోషంగా ఉన్నాం. అంటే ఎట్లా చూస్తారు, ఒక బీసీ వ్యక్తి ఎదుగుతూ ఉంటే ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నారు? ఇక అంతా మొత్తం ధోరణుల పాలన అయిపోయింది కదా మొత్తం. వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకి నోటీస్ రావు, ఏం రాదు. వాళ్ళ పార్టీలకు వెళ్ళి తీసేయారు. ఒక బీసీ బిడ్డ ఎదుగుతున్నా అని చెప్పి ఏడా దొరుకుతారు, ఏడా పర్సన్స్, ఏడా వీళ్ళని ఒత్తాలని చేసి ఒక కోణం పెట్టుకొని తీసేసిరన్న. అది కూడా పక్క ప్లానింగ్ తోనే తీసేసారు. ఎలక్షన్స్ ఎమ్మెల్సీ టీచర్ ఎలక్షన్స్ అయిపోగానే ఎలక్షన్లో తీస్తే ఏడా మాకు ఇది వస్తుంది. చాపర్తి కుమార్ ఘాట్గే మనకు అందుబాటులోకి వచ్చిల్లు. బీసీ రజక రిజర్వేషన్ పోరాట సమితి పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన బిడ్డ మొన్న
ఏంది హన్మకొండ సభకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సభకు మద్దతుగా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం సైకిల్ యాత్ర చేసిన బిడ్డ చాపర్తి కుమార్ ఘాట్గే ఒక రజక బిడ్డ రూపాయి లేకున్నా కూడా బీసీ సమాజం కోసం ఆలోచించి తిరుగుతూ ఉన్నారు. ఒక్కసారి చాపర్తి కుమార్ ఘాట్గేతో మాట్లాడదాం. ఆ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం నిజంగా ఏ విధంగా చూస్తున్నారు? అన్నగారు, తీన్మార్ మల్లన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక తీవ్రమైన 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో చేయని తప్పు ఈ తెలంగాణలో తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణలో 2018 ఎన్నికల తర్వాత 2023 ఎన్నికల్లో అధికారం రావడానికి ప్రధాన కారణము తెలంగాణ బీసీ ముద్దుబిడ్డ తీన్మార్ మల్లన్న యొక్క మాటధారనే. తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అనేక అన్యాయాలను బయట పెట్టడం వల్లనే ప్రజలు చైతన్యమయ్యి ప్రత్యామ్నాయ మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఒక బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్న దాక్షిణ్యాల ద్వారా మాట ద్వారానే ప్రశ్నించే గొంతుక ద్వారానే అధికారం వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గడిచిన 75 ఏళ్ల బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని ఇప్పుడు మన మల్లన్న ద్వారా మనం తెలుసుకొని బీసీ సమాజం కళ్ళు తెలాల్సిన బాధ్యత సమాజానికి ఉన్నదని బీసీ సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. అంటే బీసీ సమాజంలో ఎవరైతే ప్రశ్నిస్తారో బెల్లి లలితక్క కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, చాలా మంది లీడర్లు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను ఎర్ర సత్యం ముదిరాజు కాబట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను ఇప్పటికే సమాజం అంతమొందించింది. ఇక్కడ తీన్మార్ మల్లన్న పైన కుట్రలు చేసి అంతమొందించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? అన్న, అది మన రాజ్యం మీద దండయాత్ర చేస్తే అది ప్రతి ఒక్కరికి అది జరుగుతున్న పరిణామాలు మనకు అందరికీ తెలుసు చరిత్రలో. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఇంకా మిగతా చెంచాలు గుండాలు ఏది చేసినా గానీ బీసీ సమాజము కరడు గట్టిన తీవ్రవాదిగా ఒక ఎదురు చూస్తున్నది. మల్లన్నను కాపాడుకునేందుకు, మల్లన్న యొక్క భావజాలాన్ని నిలబెట్టుకునేందుకు బీసీలు చైతన్యమై ఉన్నారు. కాబట్టి బీసీ సమాజం కూడా ప్రతి సెకండ్ ప్రతి గంట మల్లన్న కోసము, మల్లన్న కోరుకుంటున్న సామాజిక న్యాయము, రాజ్యాధికారము, బీసీల అంశం మీద మల్లన్నను కాపాడుకునేందుకు ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇలా గడప మీద కాదు రోడ్డు మీదకి వచ్చి ఎలాంటి యుద్ధమైనా సిద్ధపడుతున్నాడు అన్న. అప్పట్లోనే చాకలి ఐలమ్మ వీరత్వం అందరికీ తెలిసిందే. అప్పట్లోనే కొంగు నడుముకు చుట్టి ఒక్కొక్కడిని గడగడలాదించిన చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఒక రజక బిడ్డగా ఏం చెప్పబోతున్నారు? రజక బిడ్డగా నేను చెప్పాల్సింది, ఈ సమాజానికి ఆనాడు దొరల బూర్జో వ్యవస్థను బొందబెట్టేందుకు చాకలైలమ్మ పోరాట స్ఫూర్తితోటి ఒక రజక బిడ్డగా చాపర్తి కుమార్ ఘాట్గే బీసీలకు రాజ్యాధికారం అనే అంశాన్ని గడిచిన 7 సంవత్సరాల నుంచి నిరంతర పోరాటం చేస్తున్న సందర్భంలో తీన్మార్ మల్లన్నను నా గుండెలో పెట్టుకొని మల్లన్నను కాపాడుకుని మల్లన్న యొక్క భావజాలము మనం ఎదుర్కొంటున్న బీసీలకు అనేక అన్యాయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత బీసీ సమాజానికి ఉన్నది. అదే రకంగా ముఖ్యంగా బట్టకు పట్టిన మహిళను ఉతకడమే కాదు, సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఒక రజక బిడ్డ ఎట్లయితే బట్టను ఉతికి అంటుముట్టు పనులు చేస్తాడో, రేపు జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలలో మరి మల్లన్న యొక్క భావజాలానికి, బీసీల రాజ్యాధికార అంశానికి నా జాతి రజక పక్షాన, బీసీ సమాజం పక్షాన మరి ముందుకు పోయేందుకు తీవ్రమైన రాజ్యాధికార యుద్ధం చేసేందుకు మేము ముందుకు వస్తాం అనేది ఒక ఆలోచన, నా ఒక భావజాలం ముందుకు చెప్తున్నా. అంటే బీసీ సమాజం పట్ల ఎందుకు అగ్రవర్ణాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి? ఇప్పటికీ భారతదేశం స్వతంత్రం వచ్చి 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఎందుకు ఈ బీసీల పైన కుట్రలు? బీసీల మీద కుట్రలు అంటే అన్న, బీసీలు చైతన్యం అయితే, బీసీలకు ఒక ఆలోచన అందిస్తే, బీసీలకు ఒక అవకాశం వస్తే ఈ రాజ్యము వాళ్ళ చేతిలోకి పోతున్నదని వాళ్ళకి అందరికీ తెలుసు. ఎప్పుడో భారత రాజ్యాంగం రాసినప్పుడే ఆ రాజ్యాంగాన్ని చదివింది అగ్రకుల ఆధిపత్య వర్గాలు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందించే రాజ్యాంగాన్ని చదువుకునేది ఎవరంటే నెహ్రూ కాంచి, గాంధీ కాంచి, అంతకు ముందు ఉన్న వాళ్ళంతా అగ్రకుల వ్యవస్థలు రాజ్యాంగం చదివి ఈ రాజ్యాంగాన్ని బీసీ సమాజానికి అర్థం కాకుండా ఉండేదందుకే అగ్రకుల ఆధిపత్య వర్గంలో రాజ్యంలో ఉంది. కాబట్టి ఆ రాజ్యంలో ఓటేసే సమాజము 65%, ఇప్పుడున్న 65% బీసీలు మరి కళ్ళు తెరుచుకోవాల్సిన సందర్భం మల్లన్న ద్వారానైనా కళ్ళు తెరుచుకోవాలి. గతంలో ఈటెల రాజేందర్ను బట్టగాల్చి మీదేసినట్టు పార్టీని సస్పెండ్ చేయడం జరిగినది, మంత్రి పదవి నుండి సస్పెండ్ చేయడం జరిగినది. కానీ ఆనాడే ఈటెల రాజేందర్ ఒక ఆలోచన తీసుకొని ఒక పార్టీ పెడితే మల్లన్న
ఇవాళ మనందరం ఒక బీసీలకు 23లోనే బీసీలకు రాజ్యాధికారం వచ్చు. కానీ రేపు భవిష్యత్తులో మల్లన్న పార్టీ పెట్టే ప్రజల్లోకి పాదయాత్రల రూపంగా వాడలకు గల్లి గల్లికి మనం రచ్చబండకడ రచ్చ చేసుకొని మన బీసీ సమాజాన్ని చైతన్యం చేసుకొని రాజ్యము ఎవరి సొత్తు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కును ఆత్మగౌరవంగా తీసుకొని మరి రాజ్యము మన పాలన మన రాజ్యంలోకి మనమే రాజ్యాధికారం రావాలనేందుకు మరి మల్లన్న ఈ వేదిక ద్వారా ఇప్పుడు ఎప్పుడైతే సస్పెండ్ అయిందో ఆ సెకండే అక్కడి నుండే ప్రజల్లోకి రావాలని నేను మల్లన్నను కోరుకుంటున్నాను. బీసీ సమాజం కూడా ఇలా మల్లన్న రాక కోసము ఎదురు చూస్తున్నది. ఎందుకంటే రాజ్యము అగ్రకుల ఆధిపత్య చేతిలో ఉన్నది కాబట్టి మరి ఇప్పటికైనా బీసీ సమాజము ఎవరొస్తాడు ఒక నాయకుడు మా కోసము ఏ నాయకుడు వస్తాడని ఎదురు చూస్తున్నది. ఆ నాయకుడు ఇలా తీన్మార్ మల్లన్న ఒక దిక్సూచిగా ఉదయించే సూర్యుడిలాగా మా ప్రశ్నించే గొంతుగా ప్రజల్లోకి ఈ సెకండే ప్రజల్లోకి వస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టుకొని మరి స్థానిక ఎన్నికలు కానీ రేపు జరగబోయే ప్రతి ఎన్నికల్లో బీసీలను నిలబెట్టుకొని మరి పాదయాత్ర ద్వారానే ఈ రాజ్యంలో అనేక పరిపాలన మార్పులు వచ్చినాయి. మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా నా అభిప్రాయంగా చెప్తున్నాను, నా అనుభవంగా చెప్తున్నాను. తీన్మార్ మల్లన్నను ఎప్పుడైతే సస్పెండ్ చేసిందో కాంగ్రెస్ పార్టీని మనం తొక్కవలసిన బాధ్యత బీసీ సమాజం మీద ఉంది. ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారాన్ని మనం తొక్కుకుంటూ పార్లమెంటుకు చట్టసభల్లోకి అసెంబ్లీ వేదికల మీదకి రేపు జరుగుతున్న స్థానిక ఎన్నికలకు మన బీసీ సమాజాన్ని గెలిపించుకునేందుకు మల్లన్న ఈ సెకండ్ పల్లె ప్రజల్లోకి పల్లెబాట పట్టవలసిన అవసరం సందర్భం కూడా మన మీద ఉన్నది. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇది కుమార్ ఘాట్గేకి సంబంధించిన వర్షన్. ఒకసారి తీన్మార్ మల్లన్న టీం గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా యాదగిరి గౌడన్న అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికి చాలామంది ఆ తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామంది బిడ్డలు ఇప్పటికే క్యూన్యూస్ ఆఫీస్ కాడికి చేరుకుంటున్నారు. చాలామంది వర్షన్ ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు తీన్మార్ మల్లన్న ఏ కాల్ ఇచ్చినా కూడా యాదగిరి గౌడన్న ఏ క్షణం ఆలోచించకుండా ఇటువంటి నికార్సైన కార్యకర్తలు తీన్మార్ మల్లన్నకు రాష్ట్రంలో కొల్లలుగా ఉన్నారు. మీ డబ్బులకు ఆశపడో, మీ బీరు బిర్యానీలకు ఆశపడో, ఎక్కడ ఎవడి సొంత నీళ్ళ డబ్బా వాడు కొనుక్కొని ఏ కాలిచ్చినా కూడా మా యాదగిరి అన్నటువంటి ఆ కార్యకర్తలు నికార్సైన కార్యకర్తలు. ఏ రోజు సరే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కావచ్చు, జిల్లా ఇన్ఛార్జ్ కావచ్చు, కానీ ఎప్పుడు ఆ ప్రౌడ్ ఉండదు. ఒక కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. యాదగిరి గౌడన్న కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం ఒక బీసీ బిడ్డగా, ఒక గౌడ బిడ్డగా ఎట్లా చూస్తావు? తీన్మార్ మల్లన్నను ఇప్పుడు సస్పెండ్ చేయడం చాలా మంచి శుభ పరిణామం. తెలంగాణలో 50% ఎమ్మెల్యేలకు గెలిపించిన తీన్మార్ మల్లన్నను ఇప్పుడు అవమానపరిచి పార్టీల నుండి సస్పెండ్ చేయడం చాలా దురదృష్టకరం. తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీసీల బంధువుగా బయటకు వచ్చి ఇప్పుడు మన ప్రతి గ్రామంలోనైనా, ప్రతి జిల్లాలో, మండలంలో కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న గురించి ఇప్పుడు పండుగ వాతావరణం చేసుకోవాల్సింది కంపల్సరీ. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న బయటికి రావడం ఒక బీసీ బిడ్డగా చాలామంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంతోషంగా ఉన్నారా లేదంటే బాధగా అనిపిస్తుందా? 100% సంతోషంగా. ఎందుకు సంతోషం? ఎందుకంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్నను అగ్రవర్గాల కులాల వాళ్ళు ఒక్కరిని చూసి బాగా ఒత్తిడి చేయడం వలన ఇప్పుడు బీసీలలో బాగా చైతన్యం వచ్చింది. బీసీలందరూ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం. ఓకే, ఇది మన యాదగిరి గౌడన్న వర్షన్. చాలామంది మిత్రులు మాత్రం క్యూన్యూస్ ఆఫీస్కి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. నిజంగా మరి కాంగ్రెస్ పార్టీకి నష్టమా, కాంగ్రెస్ పార్టీకి లాభమా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బేరీజీ వేసుకుంటూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు దిక్సూచిగా మారిన తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం అంటే బీసీలందరినీ సస్పెండ్ చేయడమే అన్న ఒక కోణం మాత్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం మాత్రం వస్తూ ఉంది. ములుగు నుంచి తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ఇక్కడ శ్రీనివాస్ కూడా అందుబాటులో ఉన్నారు. ఎట్లా చూస్తావు సీను, తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయడం ద్వారా ఎట్లా చూస్తావు?
అయితే అన్న మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నని పొమ్మలేక పొగబెడుతుంది. ఎట్లా అంటే ఇండైరెక్ట్గా ప్రోటోకాల్ ఏదైతే ఇప్పుడు ఉమ్మడి 3 జిల్లాలు ఉన్నాయో 11 జిల్లాలు ఏవైతే ఉన్నాయో కొత్తవి వాటిలో ఎక్కడ ప్రోటోకాల్ పెట్టకపోవడం కానీ, కావాలనే నేమ్ బోర్డుల కిందికి పెట్టుడు పేర్లు కానీ, కొన్ని చోట్ల పిలవకపోవడం కానీ, ఇన్ఫర్మేషన్ లేకుండా యాక్టివిటీస్ చేసుకోవడం కానీ, అంటే పక్కకు ఎందుకు పెడుతుందంటే అధికారం రాకముందుకు ఏం చేసిందంటే ఈ క్యూ న్యూస్లో ఉన్న పవరు, ఇప్పుడు ఈ క్యూ న్యూస్లో యాంకర్ రీడర్ మీనం శ్యామ్ కానీ, మల్లన్న గారు అందుబాటులో లేకపోతే సుదర్శన్ అని, ఈ ముగ్గురు ఏం చేస్తారంటే వాస్తవాలను ప్రజలకు చేరవేస్తారు. ఇది గ్రహించిన వాళ్ళు ఏం చేశారంటే ఈ క్యూ న్యూస్లో ఒక 10 రోజులు ఎలక్షన్ బిఫోర్ 10 రోజులు అటెండ్ చేస్తే వీళ్ళు ఒక 500 కోట్లు పెట్టినా, 1000 కోట్లు పెట్టినా, 100 కోట్లు పెట్టినా కూడా తారుమారు అయితే అని చెప్పేసి ఢిల్లీకి తీసుకుపోయి టికెట్ ఇస్తానని చెప్పేసి ఒక 5-10 రోజులు అప్పుడు నిరంతరంగా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎంత అవినీతి చేసిందనేది గత ఎలక్షన్కు 10 రోజుల ముందు మీరు నిరంతరంగా అందించే ప్రయత్నం చేశారు మీరు సుదర్శన్ అన్న. ఇవన్నిటిని యూటిలైజ్ చేసుకొని అధికారం వచ్చిన తర్వాత కొన్ని రోజులు టికెట్ ఇవ్వకపోవడం, కొన్ని చోట్ల అవకాశం ఇవ్వకపోవడం దూరం పెట్టు చేస్తుంది. కానీ ఎప్పుడైతే కులగణంలో బీసీల వాటా తగ్గించి ఓసీల వాటా పెంచిండో ఈ తీన్మార్ మల్లన్న ఉద్దేశం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం తేవాలి. ఆయన దేశంలోనే రాహుల్ గాంధీ తెస్తా అంటాడు. ఆయనను అనుసరించి అబ్బా మా బీసీల కోసం పోరాడతాను దేశం మొత్తం, నేను ఇల్లు ఉంటేంది అని చెప్పేసి మళ్ళీ బీసీల కాంగ్రెస్ పార్టీలో వచ్చిండు. కాబట్టి రాహుల్ గాంధీని సస్పెండ్ చేసినట్టే భావిస్తాను నేను. తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసి చాలా మంది తీన్మార్ మల్లన్నకు మత కులాలకు అతీతంగా ఎందుకు చెప్తా ఉన్నామంటే సీను ఒక ఓసీ బిడ్డ, ఒక వైశ్య బిడ్డ కూడా మా వైశ్యులకు ఒరిగింది ఏమున్నది 1952 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మా వైశ్యులలో కనీసం 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తప్ప ఎవడు గెలవని పరిస్థితి. గెలవడం పక్కన పెడితే టికెట్లు ఇస్తే ఎవడైనా గెలుస్తాడు, సత్తా ఉంటుంది ఎవరికైనా, కానీ టికెట్ల కాడనే ఫిల్టర్ చేసేస్తారు. మరి బీసీల వాటా బీసీలకు వచ్చి బీసీలతో మమేకమైతే ఇటు వైశ్యులు కావచ్చు, అటు బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళ వాటా వాళ్ళకు బాజప్తా వస్తుందని తీన్మార్ మల్లన్న చెప్పడంతోనే ఇంత స్పష్టంగా మావాడు అవునన్నా. మా దాంట్లో కూడా అదే ఉన్నది. క్లియర్ ఏంది తెలుసా? ఎందుకంటే వైశ్యులకు టికెట్ ఇవ్వరు, మీరు బిజినెస్లు చేసుకోవాలి. రెడ్డిలు వెలమలే, వాడు వెలమల్లోకి ఇచ్చుకుంటూ పోయిండు ఆల్మోస్ట్. తర్వాత రెడ్డిలకు ప్రాధాన్యత, వీడు డైరెక్ట్ రెడ్డిలకు ప్రాధాన్యత. ఓసీ అంటే వెలమ రెడ్డి వస్తుంది, అలా వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఇంకా మార్వాడి వాళ్ళు ఉన్నారు అనేది చాలా తక్కువ రేరు చూస్తారు. కాబట్టి బ్రాహ్మణులు వైశ్యులు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు, మేము కూడా బీసీలతోటే పోదాం. అందులో ఈ ఏదైతే కొంతమంది వయసులు ఉన్నారో అగ్రవర్ణాల్లో ఉన్న పేదోళ్ళందరూ బీసీలతోటే పోవాలని. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఎదిగినోడు ఇంకో ఎదిగినోడు కూడా పట్టించుకుంటలేడు, వాని కామ్దాన్ని చూసుకుంటాను అంతే, వాని చుట్టరికం వరకే. రెడ్డిలలో ఎంతమంది పేదోళ్ళు లేడు. రేవంత్ రెడ్డి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మా కాడికే డబ్బులు లేని రెడ్డి అయితే బయట కూర్చోబెడతాడు, డబ్బున్న రెడ్డి అయితే ఇంట్లో. కాబట్టి అగ్రవర్ణాల్లో ఉన్న పేదోళ్ళు కూడా బీసీలతోటి కలిస్తే అరే వాడు 3-4 ఉన్నారు, వానికి అవకాశం ఇచ్చినాం అనుకో మంచిగా ఉంటుంది, ఒక పేద ఓసీని పైకి లేపినాం అన్నట్టు మళ్ళీ వాడో సపరేట్ ధర్నా చేస్తాడు ఎందుకు అని చెప్పేసి బీసీలు అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఖచ్చితంగా అగ్రవర్ణాలు ఉన్న ఈ బ్రాహ్మణులు ఓసీలు అయితే పక్క, ఈ వైశ్యులు అయితే పక్క బీసీతోటే నడవాలి, దాంతో లబ్ధి జరుగుతుంది. ఇది అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం మన మంచికే అన్న చర్చ మాత్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది. తెలంగాణ ఆ ఉద్యమానికి, బీసీ ఉద్యమానికి తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో చిరంజీవులు సార్ అందుబాటులోకి రావాల్సి ఉండే, చిరంజీవులు సార్ అందుబాటులోకి రాలేకపోతూ ఉన్నారు. ఫోన్లు అన్నీ బిజీ ఉన్నాయి. ఒక వార్త తెలంగాణ రాష్ట్రం మొత్తం షేక్ చేసిందనే చెప్పుకోవచ్చు. చాలా బిజీ ఆ ఫోన్లన్నీ బిజీగా ఉన్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి. అందరి వర్షన్స్ మాత్రం వినిపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం చాలా వరకు బీసీ బిడ్డలు హర్షిస్తూ ఉన్నారు. ఒక పార్టీలో ఉండి కొట్టాడే కన్నా నీకు బీసీల ఆయుధం ఇచ్చిండ్రు, ఆయుధంతో నువ్వు కొట్లాడాల్సిందే, బీసీ రాజ్యాధికారం తీసుకురావాల్సిందే. ఇక నుంచి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత సబ్జెక్ట్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న మంత్రులకు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కానీ ఎంత సబ్జెక్ట్ ఉందో అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఆ విషయం అందరికీ తెలిసిందే. అటువంటి ఉద్యమకారుల మంచి సబ్జెక్ట్ ఉన్న ఉద్యమకారులకే ముచ్చమటలు పట్టించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు తీన్మార్ మల్లన్న. ఆయన పాత్ర లేదు, ఆయనని ఇంకా డిక్రీజ్ చేయాలని మీరు ఎంతగా ప్రయత్నిస్తే, బాల్ గట్టిగా కొడితే మళ్ళీ ఎంత రివర్స్ వస్తుందో, తీన్మార్ మల్లన్నను ఎంత తొక్కుదామని మీరు ప్రయత్నిస్తే అంతే ఎత్తుకు పైకి ఎదుగుతూ ఉన్నాడు. అది మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. సరే, రేపటి నుంచి అసలు ఆట మొదలవుతుంది. మరికొద్ది క్షణాలలో అన్న కూడా మీకు లైవ్లో అందుబాటులోకి వస్తూ ఉంటారు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మళ్ళీ మీకు అప్డేట్తో పాటు మళ్ళీ వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం.